Hello viewers, myself Dr. Sri Krishna, consultant pediatrician for last 25 years in Hyderabad. చాలా మంది పేరెంట్స్ పిల్లల డాక్టర్ దగ్గరికి వన్ ఆఫ్ ది మోస్ట్ కామన్ కంప్లైంట్తో వస్తుంటారు. అది అందరికీ తెలిసిందే, జ్వరము. పిల్లల్లో జ్వరం వచ్చిందని. ఎప్పుడైతే పిల్లల్లో జ్వరం వచ్చిందో అటు పేరెంట్స్కి ఇటు పిల్లలకు కూడాను చాలా టెన్షన్ వస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి మొత్తం ఫ్యామిలీ అంతా కూడా తల్లడిల్లిపోతూ ఉంటారు. నిజమే, జ్వరం అనేది ఒక ప్రాబ్లమే. అది రోగంగా తీసుకునే బదులు అదొక రోగాన్ని సూచించే సిమ్టమ్ కింద తీసుకోవాలి మనము. అయితే చాలాసార్లు ఇది ఎంత ఉంటే టెంపరేచరు మనం జ్వరం అంటాము అనేది చాలా ముఖ్యము. కొంతమంది వాళ్ళ చేతితోటే ఇట్లా మెడ దగ్గర పట్టుకొని జ్వరంగా ఉందనో, లేకపోతే నుదుటి దగ్గర పట్టుకొని జ్వరంగా ఉందనో, లేదా ఒకసారి తల ఒకటి వేడిగా ఉందండి అని చెప్తూ ఉంటారు. ఒకసారి బాడీ ఒకటి వేడిగా ఉంది, కాళ్ళు చేతులు నార్మలే ఉన్నాయండి, దానికి ఏదైనా మందు ఇవ్వమని అడుగుతూ ఉంటారు. ఇట్లా రకరకాలుగా జ్వరం ఉందని జ్వరం మందు తీసుకోవడము, దాన్ని వేయడము ఉంటుంది. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, పిల్లలకి అనవసరంగా ఏ మందు వేయకూడదు. ఒక్కోసారి జ్వరం లేకపోయినా కూడా జ్వరం ఉందేమో అనుకునే భ్రమలో మనము జ్వరం మందు వేయడం వల్ల పిల్లలకి అటు ఆ మందుకు సంబంధించిన వికారం రావడము, దాని సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి తప్ప పెద్దగా ఫలితం ఉండదు. కాబట్టి ముందర ఇవాళ జ్వరం అనే దాన్ని ఎట్లా కొలవాలని తెలుసుకుందాం. మనం నార్మల్గా మనం చిన్నప్పటి నుంచి చదువుకొని ఉంటాము. జనరల్గా జ్వరము అనగానే టెంపరేచర్ అనేది 98.4 degrees ఉంటే జ్వరము లేనట్టు, అది దాటితే జ్వరము ఉన్నట్టు అని అనుకుంటాము. కానీ మనకి మెడికల్గా చెప్పాలంటే మాత్రం థర్మామీటర్తో చెక్ చేసినప్పుడు 38 degrees సెంటీగ్రేడ్ లేదా దీన్నే కన్వర్ట్ చేసినప్పుడు 100.4 degrees ఫారెన్హీట్ అలా ఉన్నప్పుడు, అంతకన్నా ఎక్కువ టెంపరేచర్ ఉన్నట్టయితే, అంటే శరీరం యొక్క వేడి ఉన్నట్టయితే అప్పుడు మాత్రమే జ్వరం అంటాము. ఐఎమ్ రిపీటింగ్ ఇట్, 38 degrees సెంటీగ్రేడ్ కన్నా ఎక్కువ ఉన్నా, లేదా ఫారెన్హీట్లో చూస్తే 100.4 degrees ఫారెన్హీట్ కన్నా థర్మామీటర్లో ఎక్కువ చూపించినట్టయితే అప్పుడు మాత్రమే జ్వరం వచ్చినట్టు. అంతేకాని మన చేతితోటి ఇట్లా ఇక్కడ పెట్టి కానీ తల మీద పెట్టి ఇక్కడ పెట్టి జ్వరం ఉందేమో కాబట్టి మందు ఇచ్చేద్దాం అని చూడకండి. కాబట్టి ఎట్లా థర్మామీటర్ యూజ్ చేయాలనేది తెలుసుకోవడం చాలా చాలా ముఖ్యం. ఈ విషయంలో మనకి చాలా కామన్గా ఇప్పుడు మార్కెట్లో 3 రకాల థర్మామీటర్లు మనకు దొరుకుతున్నాయి. అందులో మొదటిది చాలా ఓల్డ్ మెథడ్, అది మెర్క్యూరీ థర్మామీటర్, అంటే పాదరసం యూజ్ చేసిన గ్లాస్ థర్మామీటర్. ఇది మనందరం చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నదే. అందులో ఈ థర్మామీటర్ వాల్యూ చూపిస్తూ ఉంటుంది, కట్ ఆఫ్ పాయింట్ 100 దగ్గర. అది జనరల్గా మనము ఇట్లా విదిల్చి తక్కువకి చూపించి 95 degreesకి వచ్చిన తర్వాత అటు నోట్లో కానీ, అంటే నాలుగు కింద కానీ, లేదా ఆంపిట్ అంటే చంకల్లో కానీ పెట్టి 1 minute తర్వాత తీసి ఎంత ఉందనేది రికార్డ్ చూస్తూ ఉంటాము. సో ఇది చాలా ఓల్డ్ మెథడ్ అది. అయితే దీంతో కొన్ని ప్రాబ్లమ్స్, అది జనరల్గా విరిగిపోవడము, గ్లాస్ది కాబట్టి కింద పడిపోతే జారిపోవడము, అవన్నీ ఉంటూ ఉంటాయి. దానికన్నా కొంచెం ఈజీ వర్షన్స్ వచ్చాయి. అందులో డిజిటల్ థర్మామీటర్ ఒకటి. ఈ డిజిటల్ థర్మామీటర్ దాదాపు 200 రూపాయలు 300 రూపాయలకి బయట ఈజీగానే అన్ని మెడికల్ షాప్లో దొరుకుతూ ఉంటుంది. ఈ డిజిటల్ థర్మామీటరు దాని మీద డిజిటల్గా చూపిస్తూ ఉంటుంది. మామూలుగా అయితే 00 చూపిస్తూ ఉంటుంది, అది బ్యాటరీ ఆపరేటెడ్. ఎప్పుడైతే అది నోట్లో కానీ లేదా ఇట్లా ఆంపిట్స్ అంటే చంకల్లో కానీ పెట్టినప్పుడు ఒక 1 minute తర్వాత అదే బీప్ సౌండ్ వస్తుంది. ఆ సౌండ్ వచ్చిన తర్వాత తీసినప్పుడు దాని మీద ఎంత రికార్డ్ ఉంది అనేది మనం చూసినట్టయితే దాన్ని బట్టి పిల్లవాడికి జ్వరం ఉందా లేదా అనేది మనకు తెలుస్తుంది. కాబట్టి డిజిటల్ థర్మామీటర్ వాడడం అనేది చాలా ఈజీ మెథడు. ప్రతి ఇంట్లోనూ, పిల్లలు ఉన్న ప్రతి ఇంట్లోనూ డిజిటల్ థర్మామీటర్ అనేది ఉండడం చాలా మంచిది. ఇంకొక 3వ రకం కొంచెం లేటెస్ట్ వర్షన్ ఉంది. అది ఇన్ఫ్రారెడ్ తోటి యూజ్ చేసేది. అది బాడీని టచ్ చేయకుండా జస్ట్ ఇక్కడ ఇట్లా నుదుటి దగ్గర కానీ బాడీ దగ్గర కానీ పెట్టినప్పుడు వితిన్ ఫ్యూ సెకండ్స్ ఆ రికార్డింగ్ వస్తూ ఉంటుంది. కానీ దీంట్లో యాక్యురసీ అనేది తక్కువ. కాబట్టి మన పిల్లవాడికి ఏది కరెక్ట్గా ఉంది అని తెలుసుకోవాలంటే డిజిటల్ థర్మామీటరే కరెక్ట్. జనరల్గా
చాలామంది రష్ ఉన్నప్పుడు, ఎక్కువ మంది పిల్లలు ఉన్నప్పుడు డాక్టర్లు ఈ డిజిటల్ థర్మామీటర్ కాకుండా ఈ ఇన్ఫ్రారెడ్ థర్మామీటర్ వాడతారు. దానివల్ల ఏంటంటే మనము టచ్ చేయాల్సిన అవసరం ఉండదు. కానీ యాక్యురసీ వైజ్ చూస్తే డిజిటల్ థర్మామీటర్ బాగా చూపిస్తూ ఉంటుంది. ఈ డిజిటల్ థర్మామీటర్లో 100.4 degrees ఫారెన్హీట్ కన్నా ఎక్కువ ఉన్నప్పుడు మాత్రమే అది జ్వరము అని తెలుసుకోండి. అంతకన్నా తక్కువ ఉన్నప్పుడు మనం చేయి పెట్టి ఇట్లా బాడీకి ఇట్లా ముట్టుకున్నా, లేకపోతే ఛాతీ మీద పెట్టినా, లేకపోతే నుదుటి మీద పెట్టినా కూడాను అది జ్వరం కాదు. అది 100 కన్నా 100.4 కన్నా తక్కువ ఉంటే జ్వరం కాదని తెలుసుకోండి. మరి తల ఎందుకు వేడిగా ఉంటుంది, బాడీ ఎందుకు వేడిగా ఉంటుందంటే డిఫరెంట్ కండిషన్స్లో అది చేంజ్ అవుతూనే ఉంటుంది. కాబట్టి యాక్యురసీ అనేది బాగా ఉంటే మనం జ్వరం మందు ఇవ్వాలా వద్దా, దానికి ఏమైనా ట్రీట్మెంట్ ఇవ్వాలా వద్దా అనేది తెలుస్తుంది. కాబట్టి ప్రాపర్గా ప్రతి ఒక్కళ్ళు కూడాను థర్మామీటర్ వాడి సరైన టెంపరేచర్ ఎంత ఉంది, దాన్ని బట్టి జ్వరం ఉందా లేదా అని తెలుసుకోవడమే సరైన పద్ధతి.